హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం. శారీస్తో నేను హార్ట్ షేప్లో ఉండే పిల్లోను చేస్తున్నాను. స్మాకింగ్ పిల్లో చేస్తున్నానండి. ఇది పార్ట్ 1. ముందుగా మనము 2 శారీస్ తీసుకునేసి శారీస్ని కట్ చేయకుండా చాలా ఈజీగా 2 నిమిషంలో చేసుకోవచ్చండి. తర్వాత ఒక పేపర్ మీద నేను మార్క్ చేస్తున్నాను. పేపర్ తీసుకునేసి మనము 21 లైన్స్ అనేది వేసుకోవాలండి. బాక్సెస్ అనేది 21 అనేసి స్ట్రైట్గా లైన్స్ అనేది గీసుకోవాలి. తర్వాత చుట్టూ కూడా 1 ఇంచ్ అనేది మనం గ్యాప్ అనేది వదులుకోవాలి. 21 అనేది మనము ఈ విధంగా బాక్సెస్ అనేది గీసుకోవాలండి. స్ట్రైట్ లైన్స్, అడ్డం లైన్స్ వేసుకుంటే మనకు ఈ బాక్సెస్ అనేది 21 వస్తాయి. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కింది వైపున మనం ఈ విధంగా నెంబర్స్ వేసుకోవాలి. అదేవిధంగా సైడ్లో కూడా నెంబర్స్ వేసుకునేసి మనము 10 to 11 అనే ఈ స్క్వేర్ షేప్ మార్క్స్ అనేది గీసుకున్నాం కదండి. స్క్వేర్ షేప్లో బాక్సెస్ లాగా 10 to 11 అనే దగ్గర నుండి ఈ విధంగా మనము ఒక బాక్స్ అనేది వదిలేసి మరొక బాక్స్కు ఈ విధంగా ఇంటులు పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక లైన్ అనేది వదిలేసుకునేసి మరొకసారి ఈ విధంగా లైన్స్ అనేది వేసుకోవాలండి. హార్ట్ షేప్లో వచ్చే విధంగా ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది తీసుకునేసి క్లాత్ను 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనం టేప్ తీసుకునేసి ఈ టేప్తో పొడవు అనేది 23 ఇంచీలు, వెడల్పు కూడా 23 ఇంచీలు ఉండాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్లాత్ను నీట్గా మనము 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి టేప్ అనేది తీసుకునేసి మనము కరెక్ట్గా అడ్డం అనేది ఒక 23 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. నిలువు కూడా 23 ఇంచెస్ పెట్టుకోవాలండి. 23 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనము ఇటు సైడు అటు సైడు పై వైపున కూడా కింది వైపున పై వైపున అదేవిధంగా చుట్టూ కూడా మనము 1 ఇంచ్ అనేది వదిలేసుకోవాలండి. అప్పుడు మనకు 21 ఇంచెస్ మధ్యలో మనకు క్లాత్ అనేది మిగులుతుంది. ఈ 21 ఇంచెస్కు 1 ఇంచ్ అనేది మనము మార్క్ చేసుకునేసి మనము లైన్స్ అనేది గీసుకోవాలి. స్ట్రైట్గా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్స్, తర్వాత అడ్డం కూడా లైన్స్ గీసుకుంటే మనకు స్క్వేర్ షేప్లో బాక్సెస్ అనేది వస్తాయి. ఇలాగా మనము నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 23 అనేది మొదట అడ్డం తీసుకున్నాను, నిలువు కూడా 23 తీసుకున్నాను. తర్వాత 1 ఇంచ్ అనేది మనము చుట్టూ కూడా మనము 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకునేసి స్కేల్తో నీట్గా గీసేసుకోవాలండి. ఇలాగా 1 ఇంచ్ అనేది అటు సైడు ఇటు సైడు మనము లైన్స్ అనేది వేసేసుకునేసి స్కేల్తో నీట్గా గీసేసుకునేసి చుట్టూ గీసేసిన తర్వాత మళ్ళా మనము 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటూ 21 ఇంచెస్కు మనము మార్క్ చేసుకోవాలండి. 1 ఇంచ్తో ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్స్, అదేవిధంగా అడ్డం కూడా 21 ఇంచెస్ మనము 1 ఇంచ్ మార్క్ చేసుకుంటూ మనము లైన్స్ అనేది వేసుకోవాలి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్, రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా మనము ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు సర్కిల్ షేప్లో, ఫ్లవర్ షేప్లో చాలా వరకు చేశానండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈరోజు నేను హార్ట్ షేప్లో స్మాకింగ్ పిల్లో అనేది చేస్తున్నాను. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని కాటన్ క్లాత్తో కానీ లేదా సాటిన్ క్లాత్తో కానీ మనం చేసుకున్నామంటే సోఫాలోకి అయితే చాలా సూపర్గా ఉంటాయండి. సోఫాలకి ఒక 2 అయితే హార్ట్ షేప్లో ఉండే స్మాకింగ్ పిల్లోస్ చాలా బాగుంటాయి. మనము కలర్ తీసుకునే దాన్ని బట్టి చాలా బాగుంటాయండి. మనం డార్క్ కలర్లో తీసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనం చుట్టూ కూడా 1 ఇంచ్ అనేది చుట్టూ మనము 1 ఇంచ్ అనేది గ్యాప్ అనేది వదులుకోవాలండి. స్కేల్తో మనము నీట్గా
డ్రా చేసుకోవాలి. ఇది పార్ట్ 1 అండి. కంటిన్యూగా మరొక వీడియో కూడా నేను అంటే ఇక్కడ మార్క్ చేసుకోవడమే సరిపోతుంది. మనకు క్లియర్గా అర్థమవుతూనే కదండి హార్ట్ షేప్లో అనేది చేయటము. కనుక మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత పేపర్కు మనం మార్క్ చేసుకున్నాం చూడండి, దాన్ని మనము చూసుకుంటూ ఈ విధంగా క్లాత్ పైన మనం సాటిన్ క్లాత్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ మనం తీసుకునేసి ఈ విధంగా స్కేల్ అనేది తీసుకునేసి మనము మార్క్ చేసుకోవాలండి. 21 ఇంచెస్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ 21 ఇంచెస్కు 1 ఇంచు 1 ఇంచు అనేది మనము మార్క్ చేసుకుంటూ మనం స్ట్రైట్ లైన్స్ అదేవిధంగా అడ్డం లైన్స్ కూడా గీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్మాకింగ్ హార్ట్ షేపు పిల్లో ఈ విధంగా మనము చుట్టూ కూడా వదిలేసుకున్నాం కదండి. నేను టేప్ తీసుకునేసి మీకు చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ అనేది మనము కరెక్ట్గా ఫస్ట్ డాట్స్ లాగా 1 ఇంచ్ అనేది పెట్టుకుంటూ రావాలి. దీనికి మనం అలాగా స్ట్రైట్ లైన్స్ తర్వాత అడ్డం కూడా లైన్స్ అనేది గీసేసిన తర్వాత మనము స్కెచ్ కానీ పెన్సిల్ కానీ తీసుకునేసి మనము 1 2 3 4 5 అనేసి లైన్స్ అనేది వేసుకోవాలండి. అలాగ వేసుకుంటేనే మనకు ఈ హార్ట్ షేప్లో మనము ఈ పిల్లో అనేది చేసుకునేదానికి మనం మార్క్ చేసుకోవాలి. కనుక కరెక్ట్గా మార్క్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా హార్ట్ షేపు స్మాకింగ్ పిల్లో అనేది వస్తుంది. స్మాకింగ్ అనేది కూడా చాలా ఈజీ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు ఈ పార్ట్ 1 వీడియోలో మాత్రము మనము ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, అదేవిధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్ పైన కానీ లేదా సాటిన్ క్లాత్ పైన కానీ మనం ఏ విధంగా మనము మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇలాగా మనము ఫస్ట్ 1 ఇంచ్ స్ట్రైట్ తర్వాత అడ్డం కూడా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకునేసి స్కేల్ తీసుకునేసి మనము పెన్ కానీ స్కెచ్ కానీ తీసుకునేసి మనము స్ట్రైట్ లైన్స్ తర్వాత అడ్డం లైన్స్ వేసుకుంటే 1 ఇంచ్ అనేది మనకు స్క్వేర్ షేపు బాక్సెస్ అనేది వస్తాయి. అలాగా బాక్సెస్ అనేది వచ్చిన తర్వాత మనము 10 to 11 నెంబర్ ఉంటుంది కదండి, అక్కడి నుండి మనము అక్కడ ఇంటూ లాగా పెట్టుకుంటూ రావాలి. ఒక్కొక్క బాక్స్ను వదులుకుంటూ ఇంటూ లాగా ఒక 9 అనేది పెట్టుకోవాలండి. అదేవిధంగా సెకండ్ లైన్ అనేది గ్యాప్ వదిలేసుకునేసి థర్డ్ లైన్కు మళ్ళా మనము ఫస్ట్ది ఇంటూ పెట్టినాం చూడండి, దాన్ని వదిలేసుకునేసి సెకండ్ లైన్లో ఒక లైన్ వదిలేసి సెకండ్ లైన్లో సెకండ్ ఇంటూ దానికి మనము మార్క్ చేసుకోవాలి. ఇంటూ లాగా పెట్టుకుంటూ 9 అనేది పెట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నిదానంగా మీకు చూపిస్తున్నానండి మీకు అర్థమయ్యేదానికి. ఈ విధంగా మనము లైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనము మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము సేమ్ కలర్ థ్రెడ్తో కానీ లేదా డిఫరెంట్ కలర్ థ్రెడ్తో కానీ స్మాకింగ్ అనేది చేసుకున్నామంటే గ్రాండ్ లుక్ వస్తుందండి. మనం ఓల్డ్ శారీస్తో చేసిన వాటిలాగే ఉండవు. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మన అమ్మా టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఛానల్లో టాజిల్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేను ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను. అవి మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యి ఆ క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఈజీ మెథడ్లో ఏ విధంగా టాజిల్స్ వేయాలో మనము మన ఛానల్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనం స్క్వేర్ షేప్లో బాక్సెస్ గీసుకున్న తర్వాత స్కెచ్ కానీ పెన్ను కానీ తీసుకునేసి మనం నెంబర్స్ అనేది 21 వేసుకోవాలి. నిలువు 21 తర్వాత అడ్డం కూడా 21 వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత మనము 10 to 11 అనేది అది మిడిల్గా వస్తుందండి. దానికి స్టార్టింగ్లో మనము ఇంటూ వేసుకోవాలి. ఒక బాక్స్ వదులుకుంటూ మరొక ఇంటూ అలాగా వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 1 2 3 4 5 అట్లాగా మనం 9 వేసుకోవాలి. సెకండ్ లైన్ అనేది వదులుకునేసి తర్వాత సెకండ్ లైన్లో కూడా అదేవిధంగా
మనం ఒక లైన్ వదిలేసుకునేసి ఫస్ట్ది కాకుండా సెకండ్ దగ్గర నుండి కంటిన్యూగా ఒక బాక్స్ వదులుకుంటూ మనము ఈ విధంగా లైన్స్ అనేది వేసుకోవాలి. మరొకటి మనము లైన్ అనేది వదులుకునేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సెకండ్ దగ్గర నుండి మనం లైన్ అనేది ఇంటూ అనేది వేసుకుంటూ ఒక్కొక్క బాక్స్ వదులుకుంటూ చివరి వరకు వేసుకోవాలి. ఇలాగా మనం కంటిన్యూగా లాస్ట్లో 4 వస్తాయి, ఇటు సైడ్ కూడా లాస్ట్లో 4 వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. పేపర్ పైన మార్క్ చేసుకోవాలి. తర్వాత క్లాత్ పైన కూడా అదేవిధంగా 1 లేయర్ అంటే 2 లేయర్స్ తీసుకుంటాం కదండి కాటన్ క్లాత్ అనేది. 1 లేయర్కి మాత్రమే మార్క్ చేసుకునేసి సెకండ్ లేయర్ను మనము సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మీరు తప్పకుండా ఫస్ట్ పార్ట్ అనేది మీరు చూసినారంటే ఎంత క్లాత్ అనేది మనం మెజర్మెంట్గా ఎంత లెంత్ తీసుకున్నాము, ఎంత వెడల్పు అనేది తీసుకున్నాము, ఎంతెంత మనం బాక్స్ అనేది మనం మార్క్ చేసుకున్నాము దాన్ని డీటెయిల్గా మీకు చూపించానండి. కాబట్టి ఆ పార్ట్ అనేది మనము హార్ట్ షేపు పిల్లో అనేది ఏ విధంగా మార్క్ చేసుకునేది దాన్ని చూసి ఒకసారి దీన్ని కంటిన్యూ కాండి. ఈ విధంగా 2 పార్ట్లను మనము కట్ చేసుకోవాలి. ఒక పార్ట్కు మాత్రమే మార్క్ చేసుకోవాలండి. ఇలాగా ఫస్ట్ పార్ట్కి మనం మార్క్ చేసుకున్న తర్వాత అంటే 2 లేయర్స్గా మనము క్లాత్ అని తీసుకునేసి 1 లేయర్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి. 1 లేయర్కు మార్క్ చేసుకున్న దానికి మనము చుట్టూ కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం క్లాత్ అనేది మెజర్ చేసుకుంటూ దాన్ని మార్క్ చేసుకునేసి కత్తితో నీట్గా హార్ట్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకునేది మనము క్లాత్ అనేది అంటే స్మాకింగ్ చేసిన తర్వాత మనము క్లాత్ను జాయింట్ చేసేటప్పుడు పిల్లో కవర్గా కుట్టేటప్పుడు మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండాలి కదండి. కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్న 1 లేయర్కు మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకునేసి మార్క్ చేసుకునేసి హార్ట్ షేప్లో దాన్ని నీట్గా కత్తితో కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత బరువుగా ఉండే శారీస్ను, చినిగిపోయిన శారీస్ను వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఇలాంటి వీడియోస్ను రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనము హార్ట్ షేప్లో మనం మార్క్ చేసుకునేసి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది పెట్టుకొని మార్క్ చేసుకునేసి కత్తితో నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం చూడండి, ఇంటూ లాగా మనము బాక్సులలో మార్క్ చేసాం కదా, దాన్ని మనం ఏ విధంగా మనము కుట్టాలో నేను చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా మనము ఇలాగా హార్ట్ షేప్లో స్మాకింగ్ పిల్లో అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ఇంటూ లాగా మార్క్ చేసుకున్నాం చూడండి. దానికి మనము కార్నర్లో మనము నీడిల్ను పైకి తీసుకునేసి చుట్టూ కూడా బాక్స్ చుట్టూ కూడా మనము 1 ఇంచ్ పెట్టిన బాక్స్ చుట్టూ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కార్నర్లో మనము డాట్ లాగా కుట్టుకుంటూ మనం ఎక్కడ తీసుకునేసి నీడిల్ను మనం స్టార్టింగ్లో తీసుకున్నామో అక్కడి వరకు కలుపుకునేసి థ్రెడ్ అనేది పైకి లాగినామంటే మనకు ఫ్లవర్ షేప్లో వస్తుందండి. ఇలాగ ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత ఫ్లవర్కు మధ్యలో అనేది మనము ఒక ముడిలాగా వేసేయాలండి. మనం ముడిలాగా వేసిన తర్వాత అక్కడ పర్లు కానీ లేదా గోల్డ్ బీట్ కానీ కుట్టుకున్నామంటే స్మాకింగ్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మరొక బాక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్లో మనము ఒక కార్నర్లో తీసుకోవాలి ఇంటూకు, తర్వాత చుట్టూ బాక్స్ లాగా ఈ విధంగా మనం డాట్ లాగా కుట్టుతూ తర్వాత స్టార్టింగ్లో తీసుకున్న దగ్గర మనము ముడిలాగా అంటే అక్కడ కలుపుకొనేసి మనం థ్రెడ్ అనేది పైకి లాగినామంటే అక్కడ ఫ్లవర్ లాగా వస్తుంది. ఫ్లవర్ లాగా వచ్చిన దానికి ఒక ముడి అనేది వేసేసుకుంటే మనకు అక్కడ స్మాకింగ్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. దానికి మధ్యలో మనం పర్లు కానీ లేదా గోల్డ్ బీట్ కానీ కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది హార్ట్ షేప్లో చేస్తున్నానండి. ఒకవేళ మీకు రౌండ్ షేప్లో కానీ ఓవల్ షేప్లో కానీ మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను హార్ట్ షేప్లో చేస్తున్నాను. 2 శారీస్ తీసుకునేసి మనం కట్ చేయకుండా చినిగిపోయిన శారీస్ కానీ అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ అయితే ఒక శారీ అయినా కూడా చాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము
ఇంటూ మార్క్ చేసుకున్న దానికి మనము మొత్తం కూడా ఇదే విధంగా కుట్టేసేయాలండి. కుట్టిన తర్వాత మనము మొదటి లేయర్కు మాత్రమే కుడుతున్నామండి. మార్క్ చేసుకునేసి మరొక లేయర్ ఉంటుంది కదండి, ఆ లేయర్ను మనం కుట్టిన లేయర్ అంటే కుట్టిన హార్ట్ షేపు స్మాకింగ్ దానికి మనము ఆ లేయర్ పైన పెట్టుకునేసి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనము కుట్టేదానికి అంటే పిల్లో కవర్ కుట్టేదానికి మనము ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది వదులుకోవాలి. ఇక్కడ ఫైనల్ లుక్ ఇలాగా కుట్టేసినామండి. కుట్టిన తర్వాత ఈ క్లాత్ను మనము అంటే ఈ లేయర్ని తీసుకునేసి మరొక లేయర్ పైన పెట్టుకునేసి చుట్టూ కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి. మనం 2 శారీస్ తీసుకున్నాం కదండి, మనం కట్ చేసే అవసరం లేదు. యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి మనము ఈ కుట్టిన క్లాత్ తర్వాత మనం జాయిన్ చేసే క్లాత్ రెండింటిని రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టుకోవచ్చండి. కానీ మనము శారీస్ని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము శారీస్ పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి. ఇలాగా కుట్టేసిన తర్వాత మనము గ్యాప్ వదులుకునే దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి స్మాకింగ్ పిల్లోస్ అనేది మనము ఓల్డ్ శారీస్తో చినిపోయిన శారీస్ను వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా చేసుకునేసి సోఫాలోకి ఒక 2 అయితే చాలండి. ఈ డిజైన్లు అయితే 2 అయితే మరీ బాగుంటాయి. అదేవిధంగా చైర్స్లకైతే 1 అయితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. 1 మినిట్ 2 మినిట్స్ 5 మినిట్స్ క్రాఫ్ట్, ఈజీ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో టాజిల్స్ వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నాను. టాజిల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఈజీ మెథడ్లో ఏ విధంగా శారీ టాజిల్స్ వేయచ్చో నేర్చుకోండి. ఈ విధంగా మనము కుట్టేసిన తర్వాత చివరిలో 2 సార్లు ముడి అనేది వేసేసి మనం శారీస్ని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీస్ పెట్టేదానికి గ్యాప్ నుండి మనం క్లాత్ను పిల్లో కవర్ను రివర్స్ చేసుకోవాలండి. ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత 2 శారీస్ను పెట్టేసి ఆ గ్యాప్ను కూడా మనము లోపలికి క్లాత్ను మడుచుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేయాలండి. ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఐడియా నచ్చితే వీడియోని చూసిన తర్వాత లైక్ చేయటము అదేవిధంగా హైప్ చేయటము చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు అందిస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఫైనల్కు చాలా బాగుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.